హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈరోజు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఏఏఐ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఏఏఐ గురించి తెలుసుకుందాం. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మినీరత్న కేటగిరీ 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్. మన దేశంలో ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడం, మెయింటైన్ చేయడం మరియు మేనేజ్ చేయడం దీని రెస్పాన్సిబిలిటీ. ఈ నోటిఫికేషన్ ద్వారా వేరియస్ డిసిప్లిన్స్లో మేనేజర్ మరియు జూనియర్ ఎగ్జిక్యూటివ్ని రిక్రూట్ చేస్తున్నారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ 8 ఆగస్ట్ 2026 నుండి స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 7 సెప్టెంబర్ 2026. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డేట్ని తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీకు వీలైనంత తొందరగా అప్లై చేసేసుకోండి. ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే మేనేజర్ పోస్ట్కి మ్యాక్సిమం 32 ఇయర్స్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మ్యాక్సిమం 27 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి 389 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మేనేజర్ పోస్ట్లో సివిల్, ఎలక్ట్రికల్, ఫినాన్స్, ఐటీ, ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సర్వీసెస్, ఆపరేషన్స్, కమర్షియల్, కార్పొరేట్ ప్లానింగ్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ బ్రాంచెస్ ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఫినాన్స్, లా, ఆపరేషన్స్ మరియు సర్వే అండ్ కార్టోగ్రఫీ పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్కి మ్యాచ్ అయ్యే పోస్ట్ని సెలెక్ట్ చేసి అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పోస్ట్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ క్యాండిడేట్స్, సిఏ, సిఎఫ్ఏ, కాస్ట్ అకౌంటెంట్, లా గ్రాడ్యుయేట్స్, ఆర్కిటెక్చర్, ఎంసీఏ, మాస్ కమ్యూనికేషన్, స్టాటిస్టిక్స్ మరియు జియోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు మీ పోస్ట్కి రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో ఒకసారి వెరిఫై చేయండి. సాలరీ గురించి మాట్లాడితే మనకి మేనేజర్ పోస్ట్కి 60,000 నుండి 1,80,000 వరకు పే స్కేల్ ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి 40,000 నుండి 1,40,000 వరకు పే స్కేల్ ఉంటుంది. బేసిక్ శాలరీతో పాటు మనకి డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, సిపిఎఫ్, గ్రాట్యుటీ లాంటి అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అప్రాక్సిమేట్ యాన్యువల్ ప్యాకేజ్ 14 lakhs, మేనేజర్కి 21 lakhs వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ మాకు ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ని అందరికంటే మీకు ముందుగా తీసుకురావడానికి చాలా సపోర్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎంతగానో ముఖ్యం. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అది కండక్ట్ చేశాక సిబిటీలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి అప్లికేషన్ వెరిఫికేషన్ చేసేసి ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారు. మనకి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి అన్ని స్టేజెస్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది. అప్లికేషన్ ఫీ కేటగిరీ బట్టి ఉంటుంది. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ మరియు ఎలిజిబుల్ ఎక్సెప్టెడ్ కేటగిరీస్కి నోటిఫికేషన్ ప్రకారం ఫీ కన్సెషన్ ఉంటుంది. కాబట్టి మీ ఫీ డీటెయిల్స్ని అఫీషియల్ నోటిఫికేషన్లో ఒకసారి కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్కి వస్తే ముందుగా ఏఏఐ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అప్లికేషన్ ఫీ పే చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు మీ డీటెయిల్స్ అన్ని కంపల్సరీగా వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి. మనం ఇంపార్టెంట్ పాయింట్స్ విషయానికి వస్తే ఇండియన్ నేషనల్స్ మాత్రమే అప్లై చేయాలి. మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేయాలంటే సపరేట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంపల్సరీ. కాబట్టి నోటిఫికేషన్ కంప్లీట్గా చదివి అప్లై చేయండి. మరి ఈ నోటిఫికేషన్ కీ హైలైట్స్ అనేవి 389 వేకెన్సీస్, గవర్నమెంట్ జాబ్ మరియు హై సాలరీ ప్యాకేజ్, మల్టిపుల్ డిసిప్లిన్, ఎక్సలెంట్ కెరీర్ గ్రోత్ ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. ఇది ఫ్రెండ్స్ మన ఏఏఐ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్లో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ కోసం ఫాస్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.